అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే ఒక సరసమైన కథ 'స్వీట్ 60 హాట్ 20' రచన డాక్టర్ బిళ్ళ మదన్ మోహన్ గారు. మరి కథలోకి వెళ్దామా? ఎంతసేపు ఇలా నన్నే అతుక్కుని పడుకుంటారు, వదలండి అంటూ లేవబోతున్న అవంతికను వదలకుండా మరింత పొదివి పట్టుకుని దగ్గరగా లాక్కుని చలికి వెచ్చని దుప్పటిలా గట్టిగా హత్తుకున్నాడు నిఖిల్. వదలండి, రాను రాను మీరు మరీ చిన్నపిల్లల కంటే అన్యాయం అయిపోతున్నారు. షష్ఠి పూర్తి వయసు వచ్చిన చేవ మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు. లేవండి, టైం 5 గంటలు అవుతోంది. త్వరగా మొహం కడుక్కుని వస్తే వేడి వేడి టీ ఇస్తాను అంటూ తొందర పెడుతూ భర్తను లేపే ప్రయత్నంలో ఉంది అవంతిక. ఇప్పుడే ఏం తొందర అవంతిక, ఇప్పటి నుంచే ఎందుకు లేవటం, నేను కాలేజీకి వెళ్ళేది లేదుగా అంటూ అవంతికను గట్టిగా పొదివి పట్టుకున్నాడు. అబ్బా, ఏంటి నిఖిల్, ఏంటా చిలిపి పనులు? తన నడుము మడతల మీద కదులుతున్న భర్త చేతిని నెట్టేస్తూ చిరుకోపం నటిస్తూ అంది అవంతిక. భార్యాభర్తల మధ్య ఇటువంటి సరస సల్లాపాలు సాధారణమే బాల. ఆమె ఎంత వేగంగా తోసేస్తుందో అంతకు రెట్టింపు వేగంతో వచ్చి ఆమె నడుము మడతలను తడుముతున్నాయి అతడి చేతులు. అయినా సరే సమయం సందర్భం లేకుండా ఏమిటి అల్లరి? గోముగా వారిస్తోంది అవంతిక. వదులుతారా లేదా? వదిలేది లేదు. అయినా ఉదయాన్నే భలే బెట్టు చేస్తావోయ్. నువ్వు ఇలా మారం చేసిన కొద్దీ నేను మరింత అంటూ బలవంతంగా అవంతికను తన వైపుకు తిప్పుకున్నాడు. ఇంకా అలాగే పడుకున్న భర్తను చూసి విసుక్కుంది అవంతిక. మీకు వయసు మీద పడుతున్న కొద్దీ యవ్వనం ఉరకలేస్తున్నట్టుంది. పొద్దున్నే ఏమిటిది, సిగ్గు లేకపోతే సరి అంటూ చిరుకోపంతో విసుక్కుంది అవంతిక. సిగ్గుపడితే ఎలాగోయ్? సిగ్గుపడితే మళ్ళీ 10 నిమిషాలు మనకి అవకాశం తిరిగి వస్తాయా? ఇవన్నీ రోజు రోజుకి మీకు యావ ఎక్కువైపోతుంది అంటూ లేచి సరి చేసుకుంది చీర అవంతిక. దీనికి తక్కువ ఎక్కువ ఏమిటోయ్? వయసుతో సంబంధం ఏమిటి? మనసే ముఖ్యం ఓయ్. మీకేది ముఖ్యమో నాకు తెలుసు కానీ లేవండి. నిఖిల్ లేచి మొహం గడుక్కుని వచ్చేసరికి వంటింట్లో టీ కలుపుతోంది అవంతిక. నిశ్శబ్దంగా వెనకగా వెళ్ళి నగ్నంగా కనిపిస్తున్న నడుము మడతలను తడిమి మెడ మీద సున్నితంగా స్పృశించాడు. ఉలిక్కిపడ్డ అవంతిక దూరంగా జరిగి రామ రామ, వేళాపాళా లేకుండా పోతుంది పాడుగోల. ఉదయాన్నే భక్తి గీతాలు వినాల్సిన ఈ వయసులో ఈ రక్తి చేష్టలేమిటి మహానుభావ? అంత నా కర్మ అంది అవంతిక. ఈసారి నిజంగానే చిరాకు పడింది ఆమె. ఆ ఎక్సర్సైజులు అయిపోయాయి, ఇక ఈ ఎక్సర్సైజులు మొదలుపెట్టారు. అయినా పొయ్యి దగ్గర ఏమిటి హత్తుకోడాలు? ఇది డేంజర్ జోన్ అంటూనే తనను బంధించి ఉంచిన నిఖిల్ చేతుల నుంచి తనను బలవంతంగా విడిపించుకుంది అవంతిక. ఉదయాన్నే ఇలాంటి చిలిపి చిలిపి ప్రసాదాలు అందితే రోజంతా హుషారుగా ఉంటుందో తెలుసా నీకు? ఇక చాలండి మీ రసికత మీరును. కొడుకు కోడలు ముందు కూడా ఇలాగే ప్రవర్తించారు. అసలే కోడల పిల్ల దృష్టి అంతా మన మీదే ఉంటుంది. కనీసం వాళ్ళు ఇక్కడ ఉన్నంతసేపైనా నా వైపు కొంటి చూపులు చూడనని, చిలిపి చేష్టలు చేయనని ఒట్టేసి చెప్పండి. అంటే చేతిలో చెయ్యేసి చెప్పాలా? వద్దు మహాశయ, దూరంగా ఉండి చెప్తే చాలు అని దూరంగా జరిగి హాల్లోకి రండి, వేడివేడి టీ ఇస్తాను అంది. టీ త్రాగుతూ నేను చెప్పింది గుర్తుందిగా అంది మళ్ళీ. ఏమిటో? అదే పిల్లల ముందు కొంచెం బుద్ధిగా ఉంటానని మాట ఇవ్వండి అంది వేడుకోలుగా అవంతిక. నాకు తెలుసులే ఓయ్, ఇప్పుడు మనం స్వీట్ 60 అని గుర్తుపెట్టుకోండి మీరు. దానిని నువ్వెప్పుడు నాకు గుర్తు చేయనక్కర్లా. అదేమిటో నీవెప్పుడు హాట్ 20గానే కనిపిస్తావు అవంతిక. నాకు తెలియకుండా ఏమైనా వాజీకరణ గుళికలు మింగుతున్నారా? పైత్యం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. నాకెందుకు అవి వాజీకరణ గుళికలు? నా కంటి ముందు నువ్వుండగా వాటితో పనేమిటి? నువ్వే నాకు పెద్ద వాజీకరణ గుళికవి. ఎక్కడో చదివాను, నిరంతరం సుఖ సంసారంలో మునిగి తేలే దంపతులకు వృద్ధాప్యం అంత త్వరగా రాదట. ఏ అనారోగ్యము వారి దరి చేరదట. సెక్స్ అంటే కేవలం పిల్లల్ని కంటానికే అన్నది పాతకాలం నాటి మాట. అది శారీరక అవసరమే కాదు, మానసిక అవసరం కూడా. అది మనసుకి ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తుంది. శరీరం రిలాక్స్ అవుతుంది. దానివల్ల మరింత చురుగ్గా హుషారుగా ఉండగలుగుతాం. ఆరోగ్యాన్ని పెంచడానికి, అనారోగ్యాన్ని దూరం చేయడానికి కూడా సెక్స్ ఎంతో సహకరిస్తుందని సైన్స్ చెప్తోంది అవంతిక.
హ్మ్. పచ్చ కామెర్లొచ్చినోళ్ళకి లోకమంతా పచ్చగా కనిపించినట్టుంది మీ తంతు. ఇక బయలుదేరండి అంటూ తొందర పెడుతోంది అవంతిక. నిఖిల్ కాలేజీలో సైన్స్ లెక్చరర్. సంవత్సరం క్రితమే రిటైర్ అయ్యాడు. ఎత్తు, అంతకు తగ్గ పర్సనాలిటీ, ముఖంలో కొట్టొచ్చే కళ, అందమైన స్ఫురద్రూపం అతనిది. ఎదుటి వాళ్ళ ముందు ఎంత అమాయకంగా హుందాగా కనిపిస్తాడు, ఏమీ తెలియని వాళ్ళలాగా. భార్య కనిపిస్తే చాలు నిఖిల్ మనస్సు రివైండ్ అయిపోయి తనువు 25 దగ్గరికెళ్ళి ఫార్వర్డ్ అయిపోతుంది. అవంతిక మెడలో 3 ముళ్ళు వేసిన క్షణం నుంచి తనకే సొంతమైన ఆమె అందాల మీద నాటి నుంచి నేటి వరకు సశాస్త్రీయంగా థియరీతో కూడిన ప్రాక్టికల్స్ చేస్తూనే ఉన్నాడు నిఖిల్. కాలేజీ నుంచి ఇంటికి చేరినప్పటి నుంచి అవంతిక కొంగు పట్టుకుని తిరిగే శృంగార పురుషోత్తముడైపోతాడు. భర్తలోని రసికతకు అవంతిక మురిసిపోతూ ఉంటుంది. ఆ సమయంలో మన్మథ అని సంబోధిస్తూ సంబరపడిపోయేది. ఓ పక్క విసుక్కుంటూనే మరో పక్క అతని చిలిపి మాటలకి, చిలిపి చేష్టలకి, ఆ సక్తులకి ఇట్టే లొంగిపోయేది. అందుకే భర్తను వదిలి ఏనాడు పుట్టింటికి కూడా వెళ్ళడానికి ఇష్టపడేది కాదు. పెళ్ళైన 3 ఏళ్లకే 2 పిల్లలు కలిగారు. కాలక్రమంలో పిల్లలిద్దరి చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు పూర్తయ్యేసరికి వృద్ధాప్య ద్వారాలు తెరుచుకున్నాయి. అయినా కానీ నిఖిల్ మనస్సు మాత్రం యవ్వనం పొలిమేరల్లోనే ఆగిపోయింది. వయసు రీత్యా ఇద్దరిలో ఆ యావ తగ్గిందనే దానికన్నా సభ్యతా సంస్కారాలు అడ్డొచ్చేవని చెప్పటం సబబు. తెల్లని కాటన్ చీర, తలలో మల్లెపూలు కనిపించి కనిపించకుండా ఊరిస్తున్న అందమైన లోతైన నాభి, విశాలమైన స్తనద్వయం, అంతే విశాలమైన జగనం కనిపించగానే నిఖిల్ ఒంట్లో రక్తం వేడెక్కుతుంది. మనసులో ఇది అని చెప్పలేని ఫీలింగ్. ఆమెను గట్టిగా పట్టుకుని ఊపిరాడనివ్వకుండా ముద్దులతో ముంచెత్తి ఉక్కిరిబిక్కిరి చేసి ఆమె అందాలన్నీ తనివి తీర ఆస్వాదించేవాడు. అదేమిటో గాని తమ పెళ్ళై 30 సంవత్సరాలు పూర్తవుతున్న భార్య అవంతిక అందాలు రోజురోజుకి రెట్టింపు అవుతున్నట్టు అనిపిస్తోంది నిఖిల్కి. అవంతికకు పెళ్లి నాటికి 18 ఏళ్లే. కానీ టీనేజ్లో ఉన్నప్పుడు పరిపక్వానికి రాని ఆమె లేత అందాల కంటే ఇప్పుడు 2 బిడ్డల తల్లైన తర్వాత ఆమెలో సంపూర్ణత్వాన్ని పొందిన ఆమె అంగ సౌష్ఠవమే అతనికెంతో ఇష్టం. పిల్లలిద్దరికీ తృప్తిగా స్తన్యం ఇచ్చిన తర్వాత కూడా పూర్తిగా ఆరోగ్యంగా బలంగా ఉండే ఆమె స్తనద్వయం, ఆమె సన్నటి నడుము మీద కనిపించే పనస తొన లాంటి మడతలు, లయబద్ధంగా ఆమెకున్న పొడవాటి వాలుజడ, నాట్యం చేసేందుకు వీలుగా విశాలంగా విస్తరించుకుని అందంగా రూపుదిద్దుకున్న జగనం అతడికి చూసే కొద్దీ చూడాలనిపించి పూర్తిగా మత్తెక్కిస్తాయి ప్రతిరోజు. నిఖిల్ మంచి సరసుడు, రసికత తెలిసిన పురుషుడు. శృంగార గ్రంథంలో రోజుకొక పర్వం పూర్తి చేయింది అతడికి కునుకు పట్టదు. ఈ విషయంలో అవంతిక అతడికి సరిజోడనే చెప్పాలి. అందుకే వారి సంసారం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలసిల్లుతోంది. పిల్లలు ఎదుగుతూ ఉండడంతో వారి ఏకాంతానికి భంగం కలుగుతోంది. ఈ మధ్య నిఖిల్ అమ్మా నాన్నలు కూడా వచ్చారు. వారి రాక అందరికీ ఆనందాన్ని కలగజేసినా తమ మధ్యన దూరం మరింత పెరిగిందేమో అన్న అనుమానం కలిగింది నిఖిల్కి. 4 పదుల ప్రౌఢ సౌందర్యం విలక్షణంగా వెలిగిపోతోంది. సంతృప్తికరమైన జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడం మూలాన వచ్చిన తనివి వలన ఆమె కాస్త బొద్దుగా తయారైనా ఇంకా అజంతా శిల్పంలా ఉంది అవంతిక. ఇంట్లో పిల్లలు, అత్తమామలు గాఢ నిద్రలోకి జారుకున్నారని నిర్ధారణ చేసుకున్నాకే నిఖిల్కి సైగ చేసి పెరట్లోకి దారి తీసింది అవంతిక. ఫాల్గుణ మాసపు పున్నమి వెన్నెల పాలు వలకబోసినట్లుగా పెరడంతా పరుచుకుంది పసందుగా. నిండు చంద్రుడు వీరికి ఘనస్వాగతం పలుకుతున్నట్లుగా మరింత దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. విచ్చుకున్న మల్లెల సౌరభాలు ఆ ప్రదేశమంతా వ్యాపించి వాతావరణాన్ని మత్తెక్కిస్తున్నాయి. ఇద్దరూ పెరట్లోని మల్లె పందిరి కిందున్న అరుగు దగ్గరికి వెళ్ళారు. ఆ అరుగు మీద అప్పటికే మెత్తటి పక్క సిద్ధం చేసింది. పాల నురుగు లాంటి దుప్పటిలా పోటీ పడుతున్న మల్లెలు పక్క నిండా చల్లబడి ఉన్నాయి. అన్యోన్యమైన వారి అనురాగాన్ని చూసి మురిసిన ముత్తైదువుల ఆశీర్వదిస్తున్న మల్లెతీగ కురిపించింది కాబోలు. నెమ్మదిగా అతడి చేతుల్ని జగనం మీదకి జరుపుకుని అతని మెడ చుట్టూ చేతులు వేసి మునికాళ్ల మీద లేచి అతడి కింద పెదవి మీద గాఢంగా ముద్దు పెట్టుకుంది. ఆమె పెదవులను స్పృశించి తర్వాత 2 పెదవులను నోటితో అందుకున్నాడు. క్రమంగా వక్షస్థలం వరించి పొట్ట మీద నుంచి డొక్కల మీదకి పాకిన చేతులు నాభి స్థానం దాటగానే ఒక్క ఉదుటున నడుం వరకు పైకి లేచి తన 2 చేతుల్ని అతడి మెడ చుట్టూ విసిరి మీదకు లాక్కుంటూ వెనక్కి పడిపోయిందామె. విరహాగ్నిలో రగిలిపోతూ నిఖిల్ విడుస్తున్న గాఢమైన నిట్టూర్పుల ధ్వని ఏ పాము బుస్సో అన్నట్టుగా ఉంది. అల్లరిగా అతడి చెవిని మునిపంట కొరికింది అవంతిక.
వివసుడై నిఖిల్ ఆమెను బలంగా తన వైపుకు తిప్పుకున్నాడు. పరవశంలో వీళ్ళ ఒళ్ళంతా పులకరింతలు రేగాయి. అవంతిక శరీరంలోని ప్రతి అణువుని నిఖిల్ నైపుణ్య హస్తం సన్నగా మెల్లిగా మీటింది. నరాలు జివ్వుమన్నాయి. ఈ అనుభవం అపూర్వం. ధారగా కురుస్తున్న వెండి వెన్నెలలో అవంతిక అందం వివిధ వర్ణాలను విరజిమ్ముతోంది. వెన్నెల ఆమె ఎదలోతుల్లోంచి ఇంకిపోతోంది. అవంతిక తమకంగా ఆమెను హత్తుకుని మత్తుగా పలికాడు నిఖిల్. అంతకన్నా గమ్మత్తుగా తమకంతో మూలిగింది అవంతిక. ఏమి అందం! నా అవంతికది! ఆ తెల్లటి తెలుపు శరీరం, విశాలమైన నుదురు, కలువల లాంటి కళ్ళు, కోనేరు లాంటి ముక్కు, నవ్వితే రెండు పక్కల సొట్టలు పడే బూరె బుగ్గలు, లోతైన నాభి, విశాలమైన జగనం, అరటి బోదెల్లాంటి ఊరువులు. ఒక్కటేమిటి, తన అవంతికలో నిలువెల్లా అదే అందం, అదే ఆకర్షణ, అదే తమకం. అవంతికను చూడగానే నిఖిల్ వివసుడైపోతాడు. మోహంలో తడిసి ముద్దయిపోయాడు. అందమైన తనూలతిక నుంచి సహజంగా వెలువడే పరిమళం అతన్ని మరింత రెచ్చగొట్టింది. తమకంగా తడుముతున్న అతని రెండు చేతుల్ని సున్నితంగా నెట్టివేయాలనుకున్నా అలా చేయలేకపోతోంది. ఆమెను గట్టిగా తనకేసి హత్తుకున్నాడు. ఊపిరి సలపనంత గాఢంగా అల్లుకున్నాడు. ఆమె కూడా అతన్ని తనపైకి లాక్కుని ముద్దులతో ముంచేసింది. మంచుతో తడిసిన మల్లె మొగ్గల తీవ్రమైన తమకంతో నిండిన ఆమెను తనివి తీరా ఎక్కడెక్కడో స్పృశిస్తూ రెచ్చగొడుతున్నాడు నిఖిల్. అతని ప్రతి చర్యను ఆహ్వానిస్తూ ఆస్వాదిస్తూ అణువణువు నిఖిల్ కర్పిస్తోంది అవంతిక. నిన్ను కౌగిలించుకుని మత్తుగా పడుకుంటాను, మెలకువ ఎప్పుడొస్తే అప్పుడు పండగ చేసుకో అంది పండగను ఒత్తి పలుకుతూ అవంతిక. అతని చేతులు చేతల్లోకి మారాయి. మురిపింపజేయగల శృంగార విన్యాసాలన్నింటినీ ప్రదర్శించాడు నిఖిల్. వెల్లువెత్తిన జలపాతమే అయింది వారి రాసక్రీడ. అతను ఆమె కంఠం మీద ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత వక్షస్థలమే సమస్తమన్నాడు. ఆమె శరీరం వేడి సెగలమయమైంది. ఆమె శరీరం అతని క్రీడా స్థలమైంది. అతని విన్యాసాలు ఆమెను కనువిందు చేస్తున్నాయి. ముప్పిరిగొన్న భావాలు, మురిసిన అనుభూతులు, ముద్దాడే చుంబన, నఖ దంత క్షతాలు చుట్టుముట్టిన అనుభూతులు అందమైన షార్ట్ సర్క్యూట్ని కలిగిస్తున్నాయి. రెండు మనస్సుల, రెండు శరీరాల మధ్య శృంగార యుద్ధం. బలిష్టమైన అతని చేతులలో ఆమె వెన్న ముద్దలా కరిగిపోసాగింది. ఆ ఉత్తుంగ తరంగంలో, లేచిన కోరికలో, తపనలో వాళ్ళిద్దరూ తడిసి ముద్దయిపోయారు. అది సృష్టికి మూల కారణమైనటువంటి క్షణం. ఆ క్షణాన్ని తట్టుకుని వెనక్కి రాగల శక్తి ఆ లయకారకుడు మానవులకే ఇవ్వలేదు. ఇద్దరికీ వద్దు అనాలనిపిస్తుంది, కానీ కావాలి అనే కోరిక దాన్ని అధిగమింపజేస్తోంది. అదోలాంటి మైకం సునామీలా ఇద్దరిని తడిపేసింది. ఇద్దరూ ప్రకృతిలో లీనమై సృష్టి కార్యానికి నాంది పలికారు. ఎన్నాళ్లుగానో మూటగట్టుకుని కూర్చున్న కన్యత్వం, పురుషత్వం కరిగి నీరైపోయాయి. నాకు తెలుస్తోంది వామనుడిలా ఇంతింతై వటుడింతై. నేను ఈ లోకంలోకి వచ్చేసరికి వాడు నా పాలిండ్లనే దిండుగా చేసుకుని పడుకున్నాడు. వాడి కళ్ళల్లో ఏదో తెలియని అంతులేని తృప్తి. వాడి నుదుటి మీద ముద్దు పెట్టి నేను కూడా నిద్రలోకి జారుకున్నాను. అదండి మరి ఆ సరసమైన కథ. థ్యాంక్ యూ వెరీ మచ్.